హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజులకైతే నేనైతే ఒక వీడియో చేశాను. అది ఏంటనేది మీరు చూసేయండి పూర్తిగా. సో మనము గులాబీ పువ్వులు ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈ విధానం అయితే చూసేద్దాం. ముందుగా అయితే ఒక బౌల్ తీసుకోవాలి. దాంట్లో మనం ఒక కప్పు వరిపిండి, ఒక కప్పు మైదా పిండి అయితే వేసుకోవాలి. రెండు సరే వేసుకోవాలి. అలాగే మనం పంచదారని కూడా సరే వేసుకోవాలి. దాన్ని మనం మిక్సీ చేసుకోవాలి. ఒక మిక్సీ జార్లో షుగర్ వేసుకొని దాంట్లో 2 యాలక్కాయలు వేసుకోవాలి. ఆ మొత్తాన్ని పిండి పౌడర్లా చేసుకొని వాటిని మనం అందులో వేసుకున్నాక కొంచెం నువ్వులను కూడా వేసుకొని వాటిని మొత్తం మిక్స్ అయ్యేలా నీట్గా కలుపుకోవాలి. అలాగే దానికి తగినంత నీరు కూడా వేసుకోవాలండి. మనం ఎక్కడ ఉండలు లేకుండా మంచిగా అయితే కలుపుకోవాలి. మీ దగ్గర ఇంకేమైనా అలా కలుపుకోవడానికి ఏమైనా ఐటమ్స్ ఉంటే దాన్ని యూజ్ చేసుకోవచ్చు, లేదా చేత్తోనే కలుపుకోవచ్చు. తగినంత సాల్ట్ కూడా మనం వేసుకోవాలి. అలాగే దీన్ని మొత్తం మంచిగా ఉండలు లేకుండా కన్సిస్టెన్సీలా రెడీ అయితే చేసుకోవాలండి. దాన్ని ఒక కప్పులోకి వేసుకోవాలి. ముందుగా మనము గులాబీ పువ్వులు వేసుకుని వచ్చి ఉంటుంది కదా, దాన్ని అయితే మనము కొద్దిసేపు ఆయిల్లో ఉంచి ఒక 5 మినిట్స్ అయితే వెయిట్ చేసుకోవాలి. నేనైతే మీకు ఈ వీడియోలో అయితే చూపించట్లేదు. సో ఇలా వేసుకున్నాక దీన్ని ఆ కన్సిస్టెన్సీలో ముంచుకొని మళ్ళీ ఆ ఫ్లేవర్ యొక్క అచ్చుని అలా పెట్టుకుంటే మనకి గులాబీ పువ్వులు అనేవి అయితే నీట్గా వస్తాయి. చూసారా, అవి ఇలా వేడకపోతే మనము బూర్లు పొల్లు ఉంటే దాంతో కూడా మనము దాన్ని హెల్ప్ తీసుకొని ఇలా ఈ విధంగా అయితే దాని నుంచి మనము వేరు చేసుకోవచ్చు. ఫైనల్ అయితే మా గులాబీ పూలు అయితే రెడీ అయిపోయి టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు దీపావళికి ఏం వంటలు ఉండారో నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి.